తాజాగా ఇరాన్ ఆర్మీ ఐఆర్జీసీ టార్గెట్లకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం తాజాగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ టార్గెట్గా దాడులు చేసింది ఇజ్రాయెల్. గార్డిర్ బేస్తో పాటు ఐఆర్జీసీ వేర్ హౌస్లపై అటాక్ దిగింది. 20 యుద్ధ విమానాలతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. టెహరాన్తో పాటు ఖెర్మన్షా, హమెదాన్, తబ్రీజ్, బుషహర్, యాజ్ద్ ఈ నగరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇరాన్ మిసైల్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడికి దిగడంతో ఒక్కసారిగా ఇరాన్ షాక్కి గురైంది. వరుస దాడులతో నిన్నటి నుంచి కూడా ఆ దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తన 20 ఫైటర్ జెట్లను రంగంలోకి దించా ఉంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొస్తోంది. ఇంకా ఏముంటోంది దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే అమెరికా దాడులు చేసిందో, మరీ ముఖ్యంగా నిన్న దాడుల తర్వాత ఇప్పుడు పరిస్థితి మరింత ఎక్కువైందా? ఎందుకంటే ఈ మాట అనడం జరుగుతోంది. సాధారణంగా అంటూ ఉంటారు కదా, పావుని చచ్చేంత వరకు కొట్టాలి అనే అంశానికి సంబంధించి. అంటే సాధారణ మంత్రులుగా ఒక నానుడు ఉంటుంది, చచ్చేంత వరకు కొట్టాలని చెప్పి. బట్ ఇది కాదు. అంటే కోలుకోకుండా ఉండాలంటే పూర్తిగా యాక్చువల్లీ ఇక్కడ జీవహింసను ప్రోత్సహించడం ఉద్దేశం కాదు, జస్ట్ అక్కడ అంశాన్ని చెప్పడం వరకు మాత్రమే. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుంది, ఒకసారి దాడి చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి దాడి చేశారు అంటే కోలుకోలేనంతగా కొట్టి దెబ్బకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఈరోజు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాటిని పూర్తిగా దెబ్బతీయాలి అనే కోణంలో ఈరోజు ఇజ్రాయెల్ దాడులకు దిగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చేసిన ఆ ట్వీట్ నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు ఈరోజు జరిగిన దాడులకు సంబంధించి తాజా దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఈరోజు ఏం జరిగిందో ఆ విజువల్స్తో చూసే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చింది ఏమని, మరి ముఖ్యంగా 2000 కిలోమీటర్ల అవతల ఉన్న ఐఆర్జీసీకి సంబంధించి, ఐఆర్జీసీ అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ సంబంధించి వాళ్ళ స్థావరాలపై సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైళ్లతో దాడికి పాల్పడ్డామంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. దీంతో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించింది. ఏముంది, 20 ఫైటర్ జెట్ల సాయంతో ఇటు టెహరాన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం హమదీన్, దాంతోపాటు ఖెర్మన్షా ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేశామంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఏముందంటే మరి ముఖ్యంగా 20 ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ని ఇంటెలిజెన్స్ బేస్డ్ స్ట్రైక్స్గా ఉపయోగించడం జరిగింది. ఇదంతా కూడా ఓవర్ 30 మరి ముఖ్యంగా 30 ఈ యుద్ధ విమానాలు లేకపోతే వాటికి సంబంధించి ఉపయోగించాలని చెప్పుకొస్తున్నాయి. టార్గెట్ ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తుంది అనేది కూడా క్లియర్ కట్గా చెప్పుకొచ్చింది. మిసైల్ స్టోరేజ్ అండ్ లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిసైల్కి సంబంధించి వాటి ఆ కర్మాగారమో లేకపోతే వాటిని ఉంచే ప్రదేశం ఉంటుంది కదా, వాటితో పాటు లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటిని లాంచ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, వాటిని కూడా ధ్వంసం చేశామని చెప్పుకొచ్చింది. అలాగే రాడార్ అండ్ శాటిలైట్ సిస్టమ్ యూజ్డ్ ఫర్ ఏరియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించి చాలా కీలకమని చెప్పుకోవాలి రాడార్ అండ్ శాటిలైట్ సిస్టమ్ అనేది. వాటిని ధ్వంసం చేశామంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. అలాగే టెహరాన్కి సమీపంలో మిసైల్ లాంచ్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టి పడేసామంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇంకా ఏముంటుంది, 2000 కిలోమీటర్ల అవతల ఉన్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ సంబంధించి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఇంజిన్ ప్రొడక్షన్ సైట్ని షారాడ్లో ఉన్న ఆ ప్రాంతాన్ని కూడా కొట్టి పారేస్తామని చెప్తోంది.
ఇక్కడి నుంచి కాస్త డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఈరోజు జరుగుతున్న దాడులని చాలా ఇంట్రెస్టింగ్ దాడుల కింద చెప్పుకోవాలి. అదేంటి ఇంట్రెస్టింగ్ అంటే, అవును, ఎందుకంటే ఆల్రెడీ వెన్ను విరిగిపోయిందనే చెప్పుకోవాలి ఇరాన్కి దాదాపుగా. ఎందుకంటే న్యూక్లియర్ సైట్స్ని కొట్టి పడేశారు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మిసైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కీలక స్థావరాలు కావచ్చు, వాళ్ళ కమాండర్స్ కావచ్చు, దాంతోపాటు వాళ్ళ సైనిక వ్యవస్థను కావచ్చు, అలాగే వాళ్ళ న్యూక్లియర్ సైంటిస్టులు కావచ్చు, వీళ్ళందరినీ హతమార్చిన పరిస్థితి ఉంది. కీలకమైన వ్యక్తులు అఫ్కోర్స్ ఇప్పటికీ వాళ్ళల్లో ఆ నాయకత్వం ఉంది, ఆ నాయకత్వాన్ని కంటిన్యూ చేస్తోంది ఇరాన్. దీన్ని పూర్తిగా కొట్టిపడేయలేం. బట్ ఇరాన్కి సంబంధించి సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? ఈ ఆయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి టార్గెట్గానే దాడులు జరుగుతున్నాయా? ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఈ రోజు జరుగుతున్న దాడులు ఒక్కసారిగా ఆ ఉధృతి పెరిగిందనే చెప్పుకోవాలి. ఇరాన్ పూర్తిగా లేపేయబోతోందా? ఇజ్రాయెల్ ఇరాన్ పూర్తిగా లేపేయబోతోందా? ఈ ప్రశ్న నేను మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు రియాక్ట్ కండి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను బూడిద చేస్తాయా? ఎందుకంటే పరిస్థితి చూస్తే అలాగే ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్ ఏమంటోంది? మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ దాదాపుగా ఫ్రేమ్ అవుట్ అయిందని చెప్పుకోవాలి. ఇక్కడ అమెరికా మాత్రమే ఫ్రేమ్లో ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా అమెరికా ఏమంటోంది? ఇరాన్ కనుక దాడికి దిగితే, ఇరాన్ కనుక ప్రతి దాడికి దిగితే, ప్రతికారేచ్ఛతో రగిలిపోయి అమెరికా మీద కనుక దాడి చేస్తే ఇరాన్ సర్వనాశనం అవుతుందని అర్థం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు కావచ్చు, అమెరికా ఉపాధ్యక్షుడు కావచ్చు, అమెరికాకు సంబంధించిన కీలక వ్యక్తులు మాట్లాడుతున్న సందర్భం. కట్ చేస్తే ఇరాన్ నిన్న ఇజ్రాయెల్పై దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ని పూర్తిగా మట్టి కరిపిస్తామంటూ ఇరాన్ ఇక్కడ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతోంది. ఇటు ఖమేనీ కూడా రియాక్ట్ అయిన సందర్భం అని కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఈ రోజు జరిగిన దాడులు ఒక్కసారిగా ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేశాయి మరోసారి. ఎందుకంటే ఇజ్రాయెల్ అంత వేగంగా దాడులు చేస్తున్నా నిన్ననే కదా వాళ్ళ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అమెరికా దాడి చేస్తుంది. సో ఇంత వేగంగా మళ్ళీ దాడికి పాల్పడుతుందా అనే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. బట్ ఈ డెవలప్మెంట్ చోటు చేసుకోవడానికి కారణం చాలా ఉండొచ్చు. ఎందుకంటే నిన్న రష్యాని సంప్రదించింది, రష్యాతో చర్చలు జరిపింది. రష్యా నుంచి ఎటువంటి అవుట్కమ్ వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రష్యా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది యావత్ ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు మనం చూసాం ఏం జరిగింది. యుక్రెయిన్ వెళ్ళి రష్యాలో కొట్టిన సందర్భంలో ఆ పరిణామాలను చూసాం. వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది జరిగిన దాడి ప్రపంచం షాక్ అయ్యేలా ఉంది కాబట్టి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ విజువల్స్ని చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదిగో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుందనే అంశానికి సంబంధించి కీలకమైన దృశ్యాలవి. ఎందుకంటే ఇక్కడ ఇరాన్ అక్కడ ఇంకా లాంచ్ చేయబోతోంది, మిసైల్స్ని దాడులతో విరుచుకుపడబోతోంది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రతి దాడిని ప్రారంభించింది. ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది ఇరాన్. సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఇరాన్ మిసైల్స్ దాడికి పాల్పడిందంటే అర్థం చేసుకోవచ్చు. రెండు వైపులా కూడా కీలకంగానే మారిందనే చెప్పుకోవాలి. ఇక్కడ అమెరికాకు సంబంధించి ఇప్పుడు ఏం చేయబోతుంది అంటే ఇజ్రాయెల్ మీద జరిగిన దాడి కింద చూస్తుందా, లేకపోతే ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా ప్రారంభించిన యుద్ధానికి దారి తీయబోతోందా? ప్రస్తుతం ఇదే చర్చ చూడందుకుంటోంది. ఎందుకంటే న్యాయాధీకరణ సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. వీటికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో యుద్ధంలో అమెరికా చేరడం ఎప్పుడైతే ఖాయమైందో, ఎప్పుడైతే అమెరికా దాడి చేస్తుందో ఇజ్రాయెల్ విజయానికి గ్యారంటీ ఏమీ లేదంటూ కూడా చర్చ జోరందుకున్నది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదొక విపరీత పరిణామం, మరి ముఖ్యంగా అనూహ్య పరిణామం కింద చెప్పుకోవాలి. ఇరాన్ అణు కేంద్రాలు, బాలిస్టిక్ మిసైల్స్ని దాడి చేసింది, దాంతో పూర్తిగా వాటిని ధ్వంసం చేసింది.
దీంతో వాళ్ళ దీర్ఘకాల వ్యూహాత్మక ప్రయోజనాలు ఇప్పుడు పూర్తిగా స్మాష్ అయిపోయాయనే చెప్పుకోవాలి. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన సందర్భంలో ఇప్పుడేం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారబోతోంది. ఎందుకంటే ట్రంప్ అనేవాడు ఊరుకోడు. ఒకవేళ ప్రతీకార దాడికి చేస్తే కనుక 2 వారాల సమయం అంటూనే ఈ గ్యాప్లోనే కొట్టిపడేసిన వ్యక్తి ఇప్పుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఈ నేపథ్యంలోనే అమెరికా ఏం చేయబోతుంది అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నిలుస్తాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికీ బంకర్లోనే ఉన్నాడు. బంకర్ నుంచి బయటకు రావటం లేదు. బట్ స్టేట్మెంట్స్ మాత్రం బయటకు వస్తున్నాయి. అతని సన్నిహిత వర్గం నుంచి మాత్రమే